మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నెమ్మదిగా సాగుతోంది. ఉదయం నుంచి ఓటర్లు మందకొడిగానే పోలింగ్ కేంద్రాలకు వస్తున్నారు. అటు మధ్యాహ్నం 1 గంట వరకు 32% మాత్రమే పోలింగ్ నమోదైంది. రాష్ట్రంలోని 288 సీట్లకు ఒకే దశలో పోలింగ్ జరుగుతోంది. జార్ఖండ్లో రెండో దశకు జరుగుతున్న పోలింగ్కు ఓటర్లు పోటెత్తారు. 1 గంట వరకు 48% పోలింగ్ నమోదైంది. ఇప్పటి వరకు జరిగిన పోలింగ్పై రెండు రాష్ట్రాల్లోనూ ప్రధాన పార్టీలు అంచనాలు వేసే పనిలో పడ్డాయి. రైట్, ఇక మహారాష్ట్రతో పాటు జార్ఖండ్లో రెండో దశకు ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ అయితే జరగబడుతుంది. ఇక పోలింగ్ సరళికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ లైవ్ ద్వారా అందిస్తారు. ఎస్ శ్రీకాంత్, అటు మహారాష్ట్రలో మందకొడిగా పోలింగ్ సాగుతున్నట్టు తెలుస్తుంది. ఇక జార్ఖండ్లో రెండో దశ పోలింగ్కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి శ్రీకాంత్? ఒక స్పష్టమైనటువంటి ఇన్ఫర్మేషన్ ఇప్పటివరకు మహారాష్ట్రలో కొంచెం ఇందాక మీరు చెప్పినట్టు కొంత మందకొడిగా అయితే కొనసాగుతోంది. 32% పోలింగ్ నమోదైంది. ఇక జార్ఖండ్లో రెండో దశ పోలింగ్ నడుస్తోంది. సో అది 48% ఈ 1 గంట వరకు నమోదైంది. అయితే అనుకున్న దానికంటే కూడా కొంత తక్కువగా మహారాష్ట్రలో నమోదైందని చెప్పాలి. ఎందుకంటే మహారాష్ట్ర ఎన్నికలు చాలా తీవ్రమైనటువంటి ఉత్కంఠ రేపాయి. అట్లాంటి ఉత్కంఠ నేపథ్యంలో పోలింగ్ శాతం పెరుగుతుందేమో, మొదలవడమే చాలా తీవ్రంగా ఉంటుందేమో, తాకిడి ఎక్కువ ఉంటుందేమో ఓటర్లు అనుకున్నా కానీ కొంత ఓటర్లు ఎక్కువగా ఓటు వేయడానికైతే 1 గంట వరకు పెద్దగా ఇంట్రెస్ట్ చూపినట్టు కనిపించలేదు. సో ఇప్పటివరకు అయితే 32%తో కొంత మందకొడిగానే కొనసాగుతుంది. అంటే ఇన్ని రోజులు మనం చూసినటువంటి ఆ ఉత్కంఠ కానీ, ఆ పొలిటికల్ హీట్ కానీ వీటిని బట్టి కంపేర్ చేస్తే, సో ఎట్లాగూ సాయంత్రం వరకు టైం ఉంది కాబట్టి సో పోలింగ్ ముగిసే సమయం వరకు ఎంతమంది ఓటు వేయడానికి వస్తారన్నది మాత్రం చూడాలి. ఇప్పటికే సినీ సెలబ్రిటీలు అంతా కూడా ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఇక మరోవైపు ఇందాక మనం మాట్లాడుకున్నట్టు మహారాష్ట్రలో 288 స్థానాలకు గాను ప్రస్తుతానికి మొదటి దశలో ఒకే విడతలో ఎన్నికలు జరుగుతున్నటువంటి క్రమం. ఉదయం 7 గంటలకి పోలింగ్ స్టార్ట్ కావడం జరిగింది. ఇక జార్ఖండ్లో మొత్తం 38 నియోజకవర్గాలు, దీంట్లో భాగంగా రెండో దశ పోలింగ్ జరుగుతుంది. సో ఈరోజు సాయంత్రానికి ఎగ్జిట్ పోల్స్ ఎట్లా ఉండబోతున్నాయి, అంచనాలు ఎట్లా ఉండబోతున్నాయి అన్నది మాత్రం చూడాలి. అయితే మరి ముఖ్యంగా ఇక్కడ పోటీని ప్రధానంగా మనం చూడాలి. ఎందుకంటే దేశం మొత్తం కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూసినటువంటి మహావికాస్ కానీ, అట్ ది సేమ్ టైం మహాయుతి కానీ, మహావికాస్ అఘాడీ, మహాయుతి రెండింటి మధ్యలో తీవ్రమైనటువంటి పోటాపోటీ నెలకొందని చెప్పాలి. అటు అమిత్ షా దిగారు, ఇటు నరేంద్ర మోడీ కానీ, ఇటు రాహుల్ గాంధీ కానీ, మల్లికార్జున ఖర్గే కానీ, సో సీనియర్ పొలిటికల్ ప్యాడింగ్ అని చెప్పాలి. సో జాతీయ అగ్రనాయకత్వం మొత్తం కూడా దిగి మహారాష్ట్ర ఎన్నికల్లో ఈసారి చాలా కీలకంగా ఎన్నికల ప్రచారం కూడా నిర్వహించడం జరిగింది. సో ఇట్లాంటి నేపథ్యంలో మహారాష్ట్రలో పొలిటికల్ పార్టీలు చీలిపోయినాయి, అటు శివసేన కానీ, ఇటు ఎన్సీపీ కానీ. సో ఈ చీలిక నేపథ్యంలో ప్రజలు ఒరిజినాలిటీ ఎటుంది, ఎవరి వైపు మొగ్గు చూపబోతున్నారన్నది మాత్రం ప్రధానంగా ఒక పొలిటికల్ సస్పెన్స్ మాత్రం కొనసాగుతోంది. ఈ సస్పెన్స్ దేశవ్యాప్తంగా కూడా ప్రస్తుతానికి నడుస్తోంది. బీజేపీ శివసేన, అంటే షిండే శివసేన ఒకటి, అటు ఉద్ధవ్ ఠాక్రే శివసేన ఒకటి. ఇక మరోవైపు ఎన్సీపీ అజిత్ పవార్, అట్ ది సేమ్ టైం ఇటు మహావికాస్ కూటమి మధ్యలో ఉన్నటువంటి ఎంవీఏ. సో వీటన్నిటి మధ్యలో చాలా తీవ్రమైనటువంటి ఒక ఉత్కంఠ మాత్రం కనిపిస్తోంది. సో ఇప్పటి వరకు చూసుకుంటే గనక కాంగ్రెస్ శివసేన, అంటే ఉద్ధవ్ ఠాక్రే శివసేన కానీ, కాంగ్రెస్ తో ఉన్నటువంటి అలయన్స్ లో ఎన్సీపీ ఎస్పీల కూటమి మహావికాస్ అఘాడీలాగా ఏర్పడింది. ఎంవీఏ మధ్య హోరాహోరీ పోరుకు మాత్రం ప్రస్తుతానికి నడుస్తోంది. దీంట్లో భాగంగా భారతీయ జనతా పార్టీ 149, శివసేన 81, ఎన్సీపీ 59 స్థానాల్లో పోటీ చేస్తుంటే, అటు ఎంవీఏలోని కాంగ్రెస్ 101, శివసేన అంటే ఉద్ధవ్ ఠాక్రేకి సంబంధించినటువంటి శివసేన 95 స్థానాల్లో, ఎన్సీపీ ఎస్పీ సో ఇది 86 స్థానాల్లో వీళ్ళు బరిలో ఉన్నారు. సో లోక్సభ ఎన్నికల్లో ఇక్కడ ఒక పాయింట్ను ప్రధానంగా చూసుకోవాలి. ఎందుకంటే లోక్సభ ఎన్నికల్లో మహాయుతి అక్కడ చాలా దారుణంగా దెబ్బతిన్నటువంటి పరిస్థితి. అయితే ఈ ఫలితాలు ఇప్పుడు తమకు అనుకూలంగా మారుతాయి, ఆ వ్యతిరేకత కొంత అనుకూలత కలిసి వస్తుంది అన్నది మాత్రం ప్రధానంగా వీళ్ళ మధ్యలో వినిపిస్తున్నటువంటి అంశం. సో ఇట్లాంటి నేపథ్యంలో శివసేన కానీ, ఎన్సీపీలను కానీ చీల్చడం వాళ్ళకు కొంత ప్రతికూలంగా మారిందనే చెప్పాలి. సో ఈ చీల్చినటువంటి క్రమంలో ఎంతవరకు కాంగ్రెస్ కూటమికి కలిసి వస్తుంది, ఎంతవరకు భారతీయ జనతా పార్టీ కూటమి కలిసి వస్తుంది, ఎవరు అసలైన ఎన్సీపీ, ఎవరు అసలైనటువంటి శివసేన, ప్రజలు ఎవరిని గుర్తిస్తారు అన్నది మాత్రం వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది. సో మొత్తానికైతే మహాయుతి మాత్రం మెయిన్ గా సంక్షేమ పథకాల మీద ఆశలు పెట్టుకుంది. భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు మొత్తం కూడా, అంటే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వ వ్యతిరేకతను కొంత క్యాష్ చేసుకునేటువంటి పనిలో వాళ్ళు ఉంటే, సో పార్టీల చీలికలు ఎంతవరకు ఈసారి
ఎన్నికలు కలిసి వస్తాయి, మహారాష్ట్ర ప్రజలు ఎంతవరకు తీర్పు ఎట్లాంటి రియాలిటీ గల తీర్పు ఇస్తారని మాత్రం చూడాలి. అండ్ మోర్ ఓవర్ ఈవినింగ్ వచ్చేటువంటి ఎగ్జిట్ పోల్స్ కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే ఆల్రెడీ హర్యానా ఎగ్జిట్ పోల్స్ ని దేశం మొత్తం కూడా హర్యానా ఎగ్జిట్ పోల్స్ తలకిందులు చేశాయి. అటు కాంగ్రెస్ పార్టీ ఈసారి జెండా ఎగరైపోతోంది, కాంగ్రెస్ పార్టీ ఈసారి హర్యానాలో ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోంది అన్నట్టు వార్తల్లోంచి కంప్లీట్ భారతీయ జనతా పార్టీ 11-12 గంటల ప్రాంతం తర్వాత పొలిటికల్ ట్రెండ్ మొత్తం మారిపోయింది, ఎలక్షన్ ట్రెండ్ అంతా మారిపోయింది. సో అక్కడ మొత్తం భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడం జరిగింది. సో సాయంత్రం వరకు చూడాలి ఎంతవరకు అంటే ఎట్లాంటి ఎగ్జిట్ పోల్స్ ఉండబోతున్నాయని చూడాలి. ప్రజా తీర్పు కోసం మాత్రం వెయిట్ చేయాల్సిందే. సో ఇట్లాంటి నేపథ్యంలో మొత్తం 288 స్థానాల్లో ఓవరాల్ గా 4136 మంది అభ్యర్థులు ఈసారి తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. మహారాష్ట్రలో పోలింగ్ కోసం ఇప్పటికే ఎన్నికల సంఘం ఎన్నికల అధికారులు భారీ భద్రతను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే మహారాష్ట్ర ఎన్నికలు దేశం మొత్తం కూడా ఒక ఉత్కంఠ క్రియేట్ చేసినటువంటి పరిస్థితుల్లో సో రాష్ట్ర వ్యాప్తంగా కూడా లక్షలాది మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. సో ఇట్లా నేపథ్యంలో ఇప్పటికే 1,186 పోలింగ్ కేంద్రాలను అక్కడ ఎన్నికల సంఘం ఏర్పాటు చేయడం జరిగింది. పోలింగ్ స్టేషన్లో కూడా 388 పింక్ బూతులను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ప్రత్యేకంగా మహిళల కోసం మహిళా సిబ్బందితో ఏర్పాటు చేసినటువంటి పోలింగ్ బూతులు అని చెప్పేసి. సో మొత్తానికి మాత్రం ఇక అటు జార్ఖండ్ విషయం చూసుకుంటే గనక జార్ఖండ్ లో ఎన్డీఏ కూటమి మధ్య ప్రధానమైనటువంటి పోరైతే నడుస్తోంది. రెండో దశలో ఈసారి జార్ఖండ్ లో 38 స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. దాంట్లో ఈసారి జార్ఖండ్ లో 528 మంది ఈసారి అభ్యర్థులు పోటీలో ఉన్నారు. సో ఏదేమైనా కానీ మహారాష్ట్రలో ఎన్నికలు కొంత ఉత్సాహంగా ఈసారి భాగస్వామ్యం కావాలని ఎన్నికల అధికారులు మొదటి నుంచి చెప్తున్నా కానీ సో ఈసారి ఈ ఎన్నికల అంటే ఓటింగ్ లో పాల్గొనడానికి కొంత ఎందుకో మందకొడిగా అయితే కొనసాగుతుంది. సో సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ నడుస్తూ ఉంటుంది కాబట్టి ఎంతవరకు పోలింగ్ అవుతుంది అన్నది మాత్రం చూడాలి. పవన్ రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శ్రీకాంత్.